మళ్ళీ పోలీసు వాళ్ళు దొంగ వాళ్ళు చంపేసేసినారు. పోలీసు వాళ్ళు ఎందుకు రాబెట్టారు దొంగటము చంపేసేసి మళ్ళా రాబెట్టుకుని హాస్పిటల్ తీసుకున్నారు. పిలుచుకోమన్నారు. మళ్ళీ ఇంజక్షన్ వేసినారు. ఏముంది డబ్బుటల్లా పడింది, కింద పడిపోయింది. కింద పడిపోయింది. నాకు తెల్లు నువ్వే. ర్యాబిట్ తాబేలు ఆ రెండు ఫ్రెండ్స్ అంట. రెండు పంది పెట్టుకుందాం. ఎవరైతే ఫస్ట్ పోతారో వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇస్తారనేసి. సరే కుందేలు అంటే ర్యాబిట్ ఫాస్ట్గా పూసిందంట. తాబేలు మళ్ళీగా వస్తుంది. మళ్ళీ కొంత దూరం పోయా కుందేలు అందరూ కూడా వస్తుంది. మళ్ళీగా వస్తుంది కదా, మనం కొంచెం నిద్రపోవాలి అనేసి. ఎవరు అదే మళ్ళీ కొంత దూరం పోయినాక తాబేలు దాటేస్తుంది కుందేలుని ఫాస్ట్గా. మళ్ళీ కొంత దూరం పోయి ఫాస్ట్గా మళ్ళీ పోతుంది. మళ్ళీ నిద్రపోయిపోతుంది. లాస్ట్కి తాబేలే గెలిచేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే పెద్ద బహుమతి ఇస్తుంది. ఎవరిని మనము తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళే విన్ అవుతారు. నీ వల్ల అవుతుంది, నువ్వు చేస్తావు, నువ్వు ఏమన్నా చేస్తావు అనే ధైర్యం ఉంటుంది. నీ వల్ల ఏం కాదురా అని ఎవరు చెప్పినా మనం నమ్మకూడదు. మన యొక్క శక్తి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. మళ్ళా 5 రోజులు వెళ్తారంట. మీరు ఇంకో కథ చెప్పా, పెట్టద్దు. ఇంకా వేరే కథ చెప్పా. ఈరోజు ఏం చెప్పినా స్కూల్లో? ఏం చెప్పలేదా? చెప్పుంటారు. ఫ్రెండ్స్ ఎంత ఆడుకుంటువా? మీ ఫ్రెండ్స్ ఎంత ఉండలా? మీ ఫ్రెండ్స్ ఎంత ఆడుకున్నావు? ఆడుకుండేది దాని ఏం బూ తిన్నారా అందరూ? ఏ బూ తెచ్చారా మీ ఫ్రెండ్స్? ఈ తినేటప్పుడు ఆడిపోతావు నువ్వా? బూ తింటావు కదా క్యారీ. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏమేమి తెచ్చినారా? లెమన్ రైసు, కర్డ్ రైసు, మళ్ళీ చపాతి,